music. హాయ్ గైస్, వెల్కమ్ టు గోపిటెక్ అఫీషియల్. స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, ఆ వీడియోని మన ఇమేజెస్తో ఎలా యాడ్ చేసుకోవాలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ వీడియోని మీకు కొత్తగా చూసిన వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చాలా సింపుల్గా ఉంటుంది, తొందరగానే అయిపోతుంది. ఎడిటింగ్ అనేది చాలా అంటే ఈజీగా ఉంటుంది, ఎక్కువ ఇమేజ్ పట్టావు కాబట్టి సింపుల్గానే అయిపోతుంది. అలానే వీడియో స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మనకి ఎలక్ట్ మోషన్ యాప్ కావాలి. ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలానే కింద బీట్ మార్క్ లింక్ అని షేకింగ్ యాప్స్ లింక్స్ ఇచ్చాను, రెండు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకైతే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ బీట్ మార్క్ మీరు లింక్ చేస్తే డైరెక్ట్ ఇలా వచ్చేసి మనకి ఇలా డైరెక్ట్ వస్తుంది. మనకి బీట్ మార్క్ లింక్ అనేది డైరెక్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేయాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కింద కార్నర్లో, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజ్ అయితే అవుతుందో ఆ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను. దీని మీద కొంచెం జూమ్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి మిగతా వేస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో అంతవరకు రిమూవ్ చేసేయండి. అంటే పైన రెడ్ మార్క్ అండ్ బీట్ మార్క్స్ ఇచ్చాను కదా, అంటే అక్కడ వరకు ఇమేజెస్ యాడ్ చేయాలి, మిగతాది రిమూవ్ చేసేయాలి. సేమ్ అంతే. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజ్ ఇంకైతుందో దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి మీరు రిమూవ్ చేసేయండి. ఇలా ఎన్నైతే ఇమేజెస్ ఇచ్చానో అన్నిటికైతే యాడ్ చేయండి. అన్ని ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత వీడియో ప్లే చేస్తాను. ఇక్కడ మీకు డబల్ మార్క్ ఇచ్చానంటే డబల్ మార్క్ ఒకటే ఇమేజ్ యాడ్ చేయండి. అది ఏంటంటే షేకింగ్ ఎఫెక్ట్స్ కోసం మీకు అర్థం కావడానికి కోసం అని చెప్పేసి 2 అయితే మార్క్స్ ఇచ్చాను. ఇప్పుడైతే ఒకసారి అన్ని యాడ్ చేసిన తర్వాత వీడియో ప్లే చేస్తాను. ఇలా అన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను నేను. అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేయాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కింద సెకండ్ మార్క్ ఇచ్చాను, సెకండ్ లింక్ ఇచ్చాను చెప్పాను కదా, బీట్ మార్క్ లింక్ అని, అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని సింపుల్గా బ్యాక్ వచ్చేసి మీరు ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. అంటే మనకి షేకింగ్ ఎఫెక్ట్స్ ఏది ఇచ్చామో ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇచ్చాను. అయితే ఫస్ట్ ఉన్నది కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉన్నదా దీని మీద క్లిక్ చేసి మనకి ఎఫెక్ట్ అనేది కాపీ అవుతుంది. సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే అన్ని ఇమేజ్ కాకుండా ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ వరకు అయితే ఇమేజ్ అంటే మనకి స్టార్టింగ్ ఒక 4 ఇమేజెస్కి అయితే ఇవ్వాలంటే, తర్వాత అక్కడ నుంచి ఇవ్వకూడదు. సేమ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ నుంచి పేస్ట్ నొక్కండి. ఇలా అన్ని ఇమేజ్ అయితే చేసేయండి. అంటే ఈ 4 వరకు నేను అన్ని ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ప్లే చేస్తాను. ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అయిపోయింది, ఇక్కడ దాకా యాడ్ చేశాను. సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మిగతా వాటికి తీసేయాలి. అది కూడా ఎలా అంటే సింపుల్గా బ్యాక్ వచ్చి సెకండ్ ఎఫెక్ట్ ఎట్టుందో అదైతే కాపీ చేసుకోండి. ఇలా అయితే ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి కాపీ నొక్కితే ఎఫెక్ట్ కాపీ అవుతుంది. సింపుల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి మనం ఏదైతే ఇమేజ్కి ఇవ్వలేదో వాటికి ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇమేజ్కి అయితే ఇవ్వలేదు, అక్కడికి అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ నొక్కండి. సేమ్ అంతే, ఫస్ట్ ఎలా చేసామో సేమ్ అంతే. ఇక్కడ పూర్తిగా అయిపోయిన తర్వాత అన్ని ఇమేజెస్కి అయితే ఇలా ఇచ్చేసేయండి. అన్ని ఇమేజ్ మీకు టైం పడుతుంది కాబట్టి నేను అయితే డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తాను. మీకు ఇది ప్రాసెస్ అర్థమైంది కదా, సేమ్ అయితే ఇలానే ఇచ్చేసేయండి. అన్ని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ మొత్తం ఇదైతే ఎక్కడో లాస్ట్ ఇక్కడికైతే మొత్తం ఇచ్చాను. ఈ ఫుల్ వీడియో కాల్ని టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూడొచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ లింక్ ఆప్షన్ వస్తుంది కదా, దీన్ని మీకు క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీకు క్లిక్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.